నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా హెడ్లైన్స్ నూతన జాతీయ విద్యా విధానంపై టీఆర్ఎల్ డిపార్ట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సదస్సు హాజరైన పలు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశం యాదాద్రి ఒలిగొండలో పొంగి పొల్లుతున్న కుంటలు చెరువులు నీట మునిగి పంట పొలాలు ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు వనపర్తి జిల్లా పాలెం గ్రామంలో భారీగా బీజేపీలకు చేరికలు కండువాలు కప్పి ఆహ్వానించిన రాష్ట్ర కోశాధికారి బండారు శాంతకుమార్ డబల్ బెడ్రూమ్లో నిర్మించి సంవత్సరాలు గడుస్తున్న అర్హుల జాబితా ప్రకటించలేదు ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నూతన జాతీయ విద్యా విధానంపై కాచిగూడలోని వైష్ణవి హోటల్లో టీఆర్ఎల్ డిపార్టీ అధ్యక్షులు కపిలభాయ్ దిలీప్ కుమార్ ది వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు జూమ్ ద్వారా ఈ సదస్సును హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎన్ఏపీ డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు డాక్టర్ ఆర్ఎస్ కురిల్తో పాటు విమలక్క ఎక్స్ఎమ్మెల్సీ కె నాగేశ్వరరావు ప్రొఫెసర్ అరగోపాల్ టీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు పల్లె తదితరులు పాల్గొన్నారు There is no barrier of discipline now, art side, science side, or engineering side, or PCM, or doctor's side like that. This is now, it is over. So science and art and whatever subject, all have got the equal merit now, and everybody has to, not necessarily that if one is not able to clear the 10th class examination because of his math is not good, or the physics is not good, that's why he is not able to pass the 10th or 12th examination and ultimately becomes dropout and left the education. So that barrier has now student-based is education policy. Similarly, in case of graduation and post-graduation, in case of graduation, if some candidate goes and takes the admission in the university, and he completes 6 months or 1 year, he will be given a diploma, and when complete 2 years, he will get a certificate, and after 3 years, he can be given a degree. So once taken the admission in any university, he will be given some certificate for that he has taken the admission, and there will be. arranged by so many speakers. ఈ రోజు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఒకటేమో తెలంగాణలో ఉన్న విద్యా విధానం దాంట్లో ఉన్న అవకతవకలు దానిపై కూడా చర్చిద్దాం అనుకున్నాం కానీ అది సాధ్యపడలేదు. ముఖ్యంగా మెగాలయ టైం నుంచి కూడా ఈరోజు మన దేశంలో వారే ఇంతకుముందు చెప్పినట్టుగా మొట్టమొదటి ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చిన తర్వాత కేవలం క్లర్క్లను తయారు చేయడానికి ఆఫీస్లో అసిస్టెంట్ తయారు చేయడానికి ఆ పాలసీ పనికొచ్చింది తప్ప నిజంగా వ్యవస్థను మార్చడానికి కానీ వ్యవస్థ నుంచి ఒక మేధావులను సృష్టించడానికి కానీ పనికిరాదు. సో చాలా సంవత్సరాలుగా ఆ పాలసీలు మారుతూ వచ్చినా సమాజానికి అనుగుణంగా మారలేదు. మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆ విధమైనటువంటి విద్యా సంస్కరణలు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. మొట్టమొదటిసారి ఈ మొత్తం విద్యా విధానాన్ని సమూలంగా చర్చించి ఒక సంస్కరణ దిశగా వీళ్ళు ఈ కమిటీ కస్తూరి రంగన్ కమిటీ కానీ కురీల్ గారు ఏదైతే భాగస్వామిగా ఉన్న కమిటీ కానీ ఒక ప్రయత్నాన్ని చేసిందో ఆ ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది, అందులో అనుమానం ఏం లేదు. మనందరం కూడా ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయాల్సింది. అయితే ఇది కాంటెంపరీ సిచ్యువేషన్కి ఏమాత్రం రిలవెంట్, ఈరోజు మన అవసరాలను ఈ పాలసీ పూర్తిగా తీరుస్తుందా,
ఈరోజు మన దగ్గర ఈ సమస్యలను ఇది పూర్తిగా సమాధానాలు ఇచ్చిందా లేదా అనేది ఒక హైలీ డిబేట్. అది పూర్తిగా అందరం చదివిన తర్వాత దాని గురించి చర్చించాలి. చాలామంది స్పీకర్స్ చదవకుండా కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అదే దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఎగ్జాంపుల్ రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, నాయకులు పనిచేయాలని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి ప్రతి వార్డుకు ఒక ఇన్ఛార్జి నియమించాలని తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు పట్టభద్రుల జాబితా రూపొందించాలన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్సీ యువనాయకులు షంబీపూర్ రాజు గారు, వేదికను అలంకరించినటువంటి మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు ఉప్పల భాస్కర్ గారు, గౌరవ కార్పొరేటర్ జగన్ గారు, మణిరాజు గారు, నాగరాజు గారు, అదేవిధంగా చౌడా శ్రీనివాస్ గారు, అదేవిధంగా చెక్క సూర్యరావు గారు, వార్డు సభ్యులు సిద్దిక్ గారు, ఆమీర్ ఖాన్ గారు, వార్డు సభ్యులు రాజన్న గారు, అబ్దుల్ గారు, అందరికీ కూడా రేపు భవిష్యత్తులో ఒక 3-4 నెలల్లో జరిగేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకి ఎన్రోల్మెంట్ 2017 వరకు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ గత 4-5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి ఒలిగొండలో కుంటలు, చెరువులు పొంగిపొలుతున్నాయి. రైతులకు ఒకవైపు సంతోషం, మరోవైపు బాధ కలుగుతుంది. 6 కాలం శ్రమించి పంటలు వేస్తే ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రైతులు పంటలు నీట మునిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలోని ఆరూరు, నర్సయ్యగూడెం, లోతుకుంట్ల, లింగరాజుపల్లి, వెంకటాపురం గ్రామాల్లో ఒకవైపు వర్షంతో పాటు మూసి నీళ్ల ప్రవాహంతో చేతికి వచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఆయన పేరు వరుణ్, జిల్లా భువనగిరి, మండలం వలిగొండ, ఊరు అరూర్. ఇది వెనుక కనిపించేది అంటే చెరువు కాదు, మా 6 ఎకరాల పొలం. భారీ వర్షాల వల్ల వారం రోజుల నుంచి ఈ పొలం నీటిలోనే ఉంది. ఇక ఈ కనిపించే షాటర్లు కూడా వారం రోజుల నుంచి నీళ్ళల్లో మునిగి ఉంది. ఈ నీళ్లు పోవడానికి అక్కడ తూము కూడా ఉంది. తూము ఉన్నా కానీ నీళ్లు పోయేంతగా అనుకూలంగా లేదు. 15-20 రోజులు చేతికొచ్చే పంట వరద నీటిలో మునిగిపోయింది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు స్పందించి మాకు ఆర్థిక సహాయాలు అవసరం లేదు, మళ్ళీ ఈ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోండి. రైతు అంటే టీవీ షోలో సినిమాలలో చూసినట్టు కాదు, రైతు సమస్యలు వేరే ఉంటాయి. మా రైతులు పండించే పంటనే తింటూ రైతుకు సమస్యలు వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోరు. వేల కోట్ల అప్పులు చేసే కంపెనీలు, అప్పులు తీర్చగలే ప్రభుత్వాలు మా సమస్యలు ఎందుకు పట్టించుకోవు? దయచేసి ఈ సమస్యలు మాకు రాకుండా చూసుకోండి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంలో నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలోకి 80 మంది యువకులు చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి బండారు శాంతకుమార్ హాజరై అందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు గుండె బాలకృష్ణ మరియు మండల ప్రధాన కార్యదర్శి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
వర్ధిల్లాలి శాంతకుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శాంతకుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎత్తుల రాజవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి బండి సంజయ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శాంతకుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శాంతకుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎత్తుల రాజవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అర్హుల జాబితా ప్రకటించలేదు. స్వయాన ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని సిరిసిల్ల ప్రజలపైన ఎందుకు వివక్ష అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రగతి భవన్, టీఆర్ఎస్ జిల్లా పార్టీ భవనాలు, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ భవనాలపైన ఉన్న శ్రద్ధ పేద ప్రజలపైన ఎందుకు లేదని నిలదీశారు. దసరా వరకు అర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుంటే పేద ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మహేష్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికైనా వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం ముస్తాబాద్లో దసరా రోజు వచ్చి మళ్ళొచ్చే దసరా పండుగ వరకల్లా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి పోయి 4 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా మీరు ఇవ్వలేదంటే మీ చిత్తశుద్ధి ఏంటి అని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడనే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా ఒక జిహెచ్ఎంసీ ఏరియాల్లోనే 1,00,000 ఇళ్లను కట్టినామని చెప్పి మీరు మా ప్రగల్భాలు పలుకుతుంటే బట్టి విక్రమార్క గారిని తీసుకెళ్లి చూపించమంటే కనీసం 3-4 వేల ఇల్లు కూడా చూపించిన పాపాన పోలేదు. అంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా మీకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కావాలంటే సంవత్సరం లోపు పూర్తవుతాయి. మీ ప్రతి జిల్లాలో మీ టీఆర్ఎస్ భవనాలు, పార్టీ భవనాలు కావాలంటే సంవత్సరం తిరగకుండానే పూర్తవుతాయి. కానీ సామాన్య ప్రజలు ఉండడానికి ఇల్లు కావాలంటే సంవత్సరాలు పడుతున్నాయంటే మీకు పేద మధ్యతరగతి ప్రజల మీద ప్రేమ లేదా అని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక్క ఇల్లు ఇస్తే సరిపోదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇల్లు సరిపోతలేదు, అల్లుడకు తేడుంటారు, బిడ్డకు తేడుంటారు అనేటువంటి మాయ మాటలు చెప్పి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఇవ్వడానికి దాదాపుగా 6.5 నుంచి 7 సంవత్సరాలు ముగుస్తూ ఉంది. మరి రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు కనిపిస్తలేవు. ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి స్వయాన కుమారుడు కేటీఆర్ గారి నియోజకవర్గం ముస్తాబాద్ గ్రామంలో చూసినట్లయితే 156 ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్లాట్లను తీసుకొని, ఖాళీ స్థలాలను తీసుకొని అందులో 6.5 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకు ఇళ్లను అందించలేదు. మరి మీరు ఉండడానికేమో ప్రగతి భవన్ను సంవత్సరం లోపట్నే కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించుకొని మీరు హాయిగా నివసిస్తూ ఉన్నారు. మరి అదే ఉన్నటువంటి సెక్రటరీని కూడా, మంచిగా ఉన్నటువంటి సెక్రటరీ కూడా ఇలా కూలగొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కొత్త సచివాలయ నిర్మాణంలో మీరు ముందుకెళ్తా ఉన్నారు. మరి మీకు హాయిగా జీవిస్తే ప్రజలు ఏ విధంగా జీవించాలని ఒక్కసారి చూసేటువంటి ఆలోచన మీకు లేదా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్లోని మానేరు గార్డెన్లో లయన్స్ క్లబ్ గోల్డెన్ టవర్ ఆధ్వర్యంలో డెడ్ బాడీ ఫ్రీజర్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సహాయపడే విధంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే పేద ప్రజల కోసం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో డెడ్ బాడీ ఫ్రీజర్ డొనేట్ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జాపా శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ శ్రీనివాసచారి, ట్రెజరర్ రంగురాజు, లయన్స్ క్లబ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. టవర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్ ఇచ్చే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ అంటేనే సేవకు మారుపేరు లయన్స్ క్లబ్. మరి లయన్స్ క్లబ్ ఏ కార్యక్రమం చేసినా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా
ప్రజలకు సౌకర్యాలు కలిగేలా మరి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా లయన్స్ క్లబ్ పరిధిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా లయన్స్ క్లబ్ మిత్రులు కూడా జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి శ్రీనివాసరెడ్డి గారు కానీ రవీందర్ గారు కానీ అదేవిధంగా మిగతా వారి సభ్యులందరూ కూడా గోల్డెన్ టవర్ సంబంధించినటువంటి మాజీ ప్రెసిడెంట్ మతిన్ భాయ్ గారు కానివ్వండి మరి ఇతర పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా నేను కోరుతా ఉన్నాను కరీంనగర్ నగరంలో ఉన్న లయన్స్ క్లబ్ మిత్రులందరం కూడా మరందరం కూడా కలిసి రాబోయే రోజుల్లో కరీంనగర్లో ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కరీంనగర్ నగరంలో మొట్టమొదటిసారిగా కంటి హాస్పిటల్ నిర్మాణం చేసిందంటే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు రేకుర్తిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు వేలాది మందికి లక్షలాది మందికి కంటి ఆపరేషన్ చేసి మరి కంటి చూపు కలిగించేటువంటి సౌకర్యం చేసింది. మరి ఎంతో పెద్ద ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు దూరదృష్టి ఆ కార్యక్రమం తీసుకోవడం వల్లనే ఈరోజు పేద ప్రజలకు మంచి అవకాశం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ కరీంనగర్లో లయన్స్ క్లబ్ అందరూ కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి హాస్పిటల్లో వాటర్ ప్లాంట్ కట్టడం కానీ మరి ఇతర ప్రాంతాల్లో శ్మశాన వాటికల నిర్వహణ కానీ అంతేకాకుండా బాడీ ఫీజర్స్ పెద్ద ఎత్తున కూడా ఈ రీజనల్ ఇప్పటివరకు 34 బాడీ ఫీజర్స్ కూడా రెడీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మంచి హరితహారం కార్యక్రమాలు తీసుకోవడం కానీ అంతేకాకుండా పేద ప్రజలకు పేద విద్యార్థులకు మరి సహాయ కార్యక్రమాలు చేయడం కానీ ఎయిడ్స్ పేషెంట్ యొక్క విద్యార్థులు కూడా వారు కూడా గతంలో చాలా నుంచి సహాయం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థులకు సహాయం చేస్తూ ఉన్నారు. ఇవే కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున విస్తృతపరిచి లయన్స్ క్లబ్ యొక్క అర్థం లైనిజం అంటేనే మరి పేదలకు సేవ చేయాలనే ఒక ఆలోచన కాబట్టి దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపొందించబడుతుంది. నేను కూడా మొన్ననే ఆ భగత్ నగర్ లయన్స్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. దానికి కారణం లయన్స్ క్లబ్ ద్వారా జరిగే సమాజ సేవ కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చి ఆ కార్యక్రమాలకు మెంబర్షిప్ తీసుకున్నాను. గతంలో నేను రోటరీ క్లబ్ మెంబర్షిప్ ఉన్నప్పుడు కూడా లయన్స్ క్లబ్ తీసుకున్న కారణం ఈ రెండు క్లబ్లు కూడా మరి ప్రజలకు సేవ చేసి ఆలోచిస్తుంటాయి కాబట్టి పేద ప్రజలకు సహాయం చేసి ఆలోచిస్తున్నాయి కాబట్టి ఏ సేవ చేసే సంస్థ అయినా కానీ ఆ సంస్థలో సభ్యంగా ఉండడం అనేది ఒక గర్వకారణంగా భావిస్తాం. ఎందుకంటే పేద ప్రజలకు సేవ చేసినప్పుడు కలిగే తృప్తి కానీ దాని వల్ల జరిగేటువంటి యొక్క మనశ్శాంతి కానీ దేనిలో కూడా ఉండదు. కాబట్టి ఈ లయన్స్ క్లబ్ వద్ద నిర్వహిస్తున్నటువంటి మరి మార్కండేయ నగర్ కాలనీ శ్మశాన వాటిక కానీ అల్కాపూర్లో ఉన్న శ్మశాన వాటిక కానీ పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం గ్రామ పంచాయతీ నందు వాటర్ ఫాల్స్ ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ కొండల కోణల మధ్య చూడచక్కని అందాల మధ్య జలపాతం పొంగి పొర్లుతుంది. దీంతో పర్యాటకులు వాటర్ ఫాల్స్ చూడడానికి తరలి వస్తున్నారు. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగనగర్ మండలంలోని కదంబ అడవి ప్రాంతంలో రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చనిపోయిన మావోయిస్టులో మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆపరేషన్లో మొత్తం 8 గ్రేహౌండ్స్ బృందాలు 6 స్పెషల్ పార్టీలు పాల్గొన్నాయి. ఎన్కౌంటర్ విషయం తెలిసిన వెంటనే కొమరం భీం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఏఎస్పీ సుధీంద్ర ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. తెలంగాణకి బోర్డర్ జిల్లా అయిన బీజాపూర్ జిల్లాలో పామేడు సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా తెలిసింది. అయితే ఈ యొక్క 3 నెలల గతంలో గత 4-5 రోజుల్లో 3 సార్లు తప్పించుకున్న దీంట్లో ఇతను కీలక సభ్యుడు. సిరిపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని బాండేర్, కాకరబొద్ది, అట్లాగే తిర్యాని లిమిట్స్లోని దంతనపల్లిలో కూడా పోలీసులు చూసి కొన్ని కిట్లు అవన్నీ వదిలేసి పారిపోయారు వాళ్ళు. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళు ఎక్కడికక్కడ ఏ విలేజ్లో ఉన్నా సరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కంటిన్యూగా ఇస్తున్నారు. సో చిలాకి గోడ దగ్గరకు వచ్చేటడికి సుమారు 7-8 మందిగురు ఆ ఊరు వ్యక్తులే పోలీసులు చెప్పడంతో పోలీసులు చుట్టుముట్టారు. అయితే సాయంత్రం పూట అవడం అక్కడ పత్తి చేలో ఉన్న రైతులు పిల్లలు ఉండడం వల్లే అది యొక్క త్రుటిలో వాళ్ళు తప్పించుకోగలిగారు.
నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని బీజేపీ నాయకులు సేవా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఐఎస్ సదన్ డివిజన్లోని ఫంక్షన్ హాల్లో యువ మోర్చా నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యాకత్పుర, మలక్పేట నియోజకవర్గాల పరిధిలోని పలు డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం తమ వంతు బాధ్యతగా ఈ శిబిరాన్ని నిర్వహించామని బీజేపీ నాయకులు మధుకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ పరిధి పర్వతాపురం గ్రామంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని పర్వతాపూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పుష్పాలంకరణ, అర్చన, పంచహారతి, తీర్థ ప్రసాదాన్ని వితరణ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ తమ నాయకుడైన ఆది శ్రీనివాసును విమర్శిస్తే ఊరుకునేది లేదని, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల పక్షాన మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపైన మాట్లాడడం ప్రతిపక్షాల తప్ప అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టె ప్రభాకర్, వేల్పుల దేవస్వామి, లింగంపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ నాయకులు చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని కాళ్ళకు మట్టి అంటకుండా నడి రోడ్డు మీద నిలబడి ఓ 20 మంది కార్యకర్తలను వేసుకొని ప్రెస్ మీట్ పెట్టుకొని మా నాయకుడైనటువంటి ఆది శ్రీనివాస్ గారి మీద అబండాలు వేస్తూ కొన్ని మాటలు మాట్లాడినారు. దురుసుగా మాట్లాడి అన్నీ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళు అణిచివేత విధానానికి గురి చేసే ప్రయత్నం చేశారు. అది టీఆర్ఎస్ నాయకుల విఘ్నతకే వదిలేస్తూ ఒకసారి అక్కడ లింగంపేట గ్రామంలో పైపులు పైకి లేచిన మాట వాస్తవా కాదా? మీరు మీ ఫుటేజ్లను చూపించారు ప్రజలకు మీడియా ద్వారా, కానీ మరి అవే పైపులను ఒక వీడియో ఫుటేజ్ ద్వారా
ప్రజలకు చూపించుంటే మీ ద్వారా కూడా ప్రజలకు తెలిసేది కదా అక్కడ పైపులు డ్యామేజ్ అయినాయా కాలేదా అనే మాట ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మండల శాఖ ఆధ్వర్యంలో లింగంపేట గ్రామంలో మేము గత 3 రోజుల క్రితం మా పెద్దలు నియోజకవర్గ బాధ్యులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు అదేవిధంగా లింగంపేట మల్యాలకు సంబంధించినటువంటి రైతులందరి సమక్షంలో అక్కడ జరిగినటువంటి పైప్ లైన్ ఏదైతే పైకి లేచిందో దాన్ని పరిశీలించడానికి వెళ్ళిన సందర్భంలో అప్పుడు మేము కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రైతులు కానీ ఒకటే చెప్పడం జరిగింది. ఇది వాస్తవంగా అధికారుల నిర్లక్ష్యం, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈ పైప్ లైన్ డ్యామేజ్ అయింది, పైప్ లైన్ పైకి లేచింది అని చెప్పడం జరిగింది. మేము ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని నిందించే విధంగా మా నాయకుడు కానీ మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ ఎవరు కూడా మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ అదేవిధంగా దానిపై పూర్తి స్థాయిలో అధికారులు ఏదైతే పైప్ లైన్ను అలాట్మెంట్ మార్చి వంకర్ టింకర్గా వేసిరు అని మా నాయకులు చెప్పిన సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి కానీ మీకు కోరింది ఒకటే, ఖచ్చితంగా ఆ యొక్క పైప్ లైన్ అలాట్మెంట్ మార్చిన విధానాన్ని పబ్లిక్ ఉంచమని కోరడం జరిగింది. దానివల్ల నష్టం జరిగిందని ఆరోపించడం తప్ప మేము మీ ఎమ్మెల్యే ద్వారా ఇది చెడిపోయిందని ఎక్కడ కూడా ఒక మాట అనలేదు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి వారికి కూడా ఖచ్చితంగా పనిచేయాల్సిన బాధ్యత ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కానీ అక్కడ ఉన్న ఎంపీడీసీగా మీకు పై బాధ్యత ఉంటుంది. దాన్ని మరిచి ఈరోజు మీకు ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ సూపర్వైజర్ రవీంద్రను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదివాసీ సేన డిమాండ్ చేసింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై స్థానిక వైద్యాధికారి శ్రీనివాస్ సూపర్వైజర్ రవీంద్రల లైంగిక వేధింపులు నిరసిస్తూ ఆదివాసీ సేన గుడిహత్నూర్ మండల అధ్యక్షుడు ఉయిక లక్ష్మణ్ కోరారు. గుడిహత్నూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరుగుతున్న సందర్భంలో దీనిపై స్పందించి తీర్మానం చేసి డాక్టర్ శ్రీనివాస్ సూపర్వైజర్ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని గుడిహత్నూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు రాథోడ్ పుండలికి వినతి పత్రం అందజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా సూపర్వైజర్ రవీందర్ గారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం మహిళలే కావున మహిళలను గత 6 నెలల నుంచి వాళ్ళను ఏదో విధంగా ఒత్తిళ్లకు గురి చేసి వాళ్ళను లైంగిక వేధులుగా గురి చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి డాక్టర్లు ఉండడం వల్ల మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ప్రాథమిక హాస్పిటల్లో మహిళా డాక్టర్ని నియమించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనము ఆదివాసీ దళిత సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సర్వసభ సమావేశంలో ఇది తీర్మానం చేసి పై అధికారులకు ఇస్తారని సరెండర్ చేస్తారని ఈరోజు మిమ్మల్ని ఈ మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది ఖచ్చితంగా అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ అందరూ ఉన్నారు కాబట్టి మీ దృష్టిలో ఉంచుకొని ఇటువంటి వాళ్ళను వెంటనే సస్పెండ్ చేసి సరెండర్ చేసి తీర్మానం ఇస్తారని కోరుతా ఉన్నాం. నిన్న గుడిహత్నూర్ మండలంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన జాతీయ విద్యా విధానంపై టీఆర్ఎల్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సదస్సు, హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు. టీఆర్ఎస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశం. యాదాద్రి ఒలిగొండలో పొంగి పొల్లుతున్న కుంటలు, చెరువులు, నీట మునిగిన పంట పొలాలు ఆదుకోవాలని వేడుకుంటున్న రైతులు.
వనపర్తి జిల్లా పాలెం గ్రామంలో భారీగా బీజేపీలోకి చేరికలు కండువాలు కప్పి ఆహ్వానించిన రాష్ట్ర కోశాధికారి బండారు ప్రశాంతకుమార్. డబల్ బెడ్రూమ్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్న అర్హుల జాబితా ప్రకటించలేదు, ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.